మీరు నిజంగా గ్రేట్ సార్. ఏమనుకున్నావు? ఏది ఏమైనా వాళ్ళు పూజించే దేవుళ్ళు వాళ్ళ చేతులతోనే పడేపిస్తే ఆ కిక్కే వేరప్పా. మరి ఇంత శాడిజమేంట్రా? పాస్టర్ అంటే ఏమనుకున్నావు? పాస్టర్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్ని కళలు తెలిసుండాలి, ముఖ్యంగా ప్రజల నాడు తెలిసుండాలి. సముద్రపు దగ్గరికెళ్లి చేపలు పట్టే వాళ్ళను యేసు తన శిష్యులుగా మార్చుకున్నాడని జాలర్లందరినీ మతమార్చాలి. బైబిల్లో యేసు కుమ్మరి పని చేశాడని కుమ్మరి పని చేసే వాళ్ళందరినీ మతమార్చాలి. దళితులైతే బ్రాహ్మణులు వివక్ష చూపించారని బ్రాహ్మణుల మీద నెట్టేసి దళితుల్ని మతం మార్చాలి. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అలా చేసేవాడే పాస్టర్. పాస్టర్ అయితే ఇన్ని చేయాలా? చిచి చిచి చి చివరికి నా బతికి ఏమైద్దో ఏమో. హిందువులకు కుల వివక్ష ఉందని హిందువులు మర్చిపోయినా మనం ప్రతిరోజు చర్చిలో గుర్తుకు తేవాలి. కుల వివక్ష ఉందని చర్చిలో రెచ్చగొట్టాలి. ఇంకా ఎవరికైనా హిందూ భావజాలాలు ఉంటే హిందూ దేవుళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారని, మన దేవుడు పరిశుద్ధుడని ఇలా మార్చాలి. చర్చికొచ్చే వాళ్ళని మన కుప్పెట్లో పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ప్రోగ్రాం, ఆడపిల్ల పెద్ద మనిషి అయినా, బర్త్డే అయినా, పెళ్ళైనా మనం చెప్పినట్లే చెయ్యాలి. అలా వాళ్ళను మనం వశపరచుకోవాలి. పాస్టర్ గారు, ఇవన్నీ చెప్తుంటే మీ అంత గ్రేట్ ఎవరు లేరండి. మీరు చాలా గ్రేట్ అండి. పద ఇంకా మనకు చాలా పని ఉంది. పదండి సార్.